పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనము. యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దుల్లోను గొర్రెల్లోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువుల్లో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఈ వచనములో యోధావారు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు వారు యోధావారు అని చెప్పి రాయబడి ఉంది. మన అంశం ఏంటంటే యోధావారు. మరి యోధావారు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారు అంటే ఈ వచనంలో మనం చూస్తున్నాము. మరి 10వ వంతును తీసుకుని వచ్చిన వారుగా ఉన్నట్లు ఇక్కడ వ్రాయబడింది. యోధావారు కలిగి ఉన్న అనుభవం ఏంది? 10వ వంతు తీసుకుని వచ్చారు. గమనించండి, 10వ వంతు తీసుకుని వచ్చి అక్కడ ఉంచినట్లుగా ఈ వచనములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ యోధావారు 10వ వంతు తీసుకొచ్చారంటే ప్రభు కొరకై సమర్పణ కలిగి ఉన్నారు. ప్రభు కొరకే వారిలో ఏముంది? సమర్పణ జీవితం ఉంది. ప్రభు కొరకే వారు సమర్పించుకునే వారుగా ఉంటున్నారు. వాక్యలో మనం గమనించవచ్చు, దశమ భాగం అనేది 10వ భాగం అనేది యెహోవా సొమ్ము అని చెప్పి రాయబడింది. దేవుడు మనకిచ్చినటువంటి దానిలో 10వ భాగము ఎవరిది అంటే అది దేవునిది. దేవుని దాన్ని మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి మరి దేవుని భాగాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తా అంటే ఆశీర్వదిస్తాడు. మలాకి 3లో రాయబడింది కదా, మరి మీరు నాకు ఇచ్చి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజానంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని చెప్తూ వచ్చాడు ప్రభు. వీళ్ళ 10వ భాగాన్ని ప్రభువుకు మనం ఇచ్చి ప్రభువును మనం అడిగితే మనకేం చేస్తాడు? విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము మరి అన్నిటిల్లో 10వ భాగాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి అన్నిట్లో ఏం చేశాడు? 10వ భాగాన్ని ఇచ్చాడు. అన్నిటిల్లో అబ్రహాము 14వ అధ్యాయంలో 10వ భాగాన్ని ఇచ్చాడు. మరి 24వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడిందంటే యెహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడని చెప్పి రాయబడింది. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చూడండి, అన్నిటిల్లో దేవునికి 10వ భాగాన్ని ఇచ్చాడు అబ్రహాము. దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాలు అబ్రహాముని ఆశీర్వదించాడు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాము నమ్మకస్తుడుగా ఉన్నాడు. మరి నమ్మకస్తుడుగా ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని మరి ఆశీర్వదించే విషయంలో దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడు. అంటే మనం దేవుని విషయాలు నమ్మకంగా ఉంటే మన విషయంలో దేవుడు నమ్మకస్తుడుగా ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకస్తులంగా ఉండాలి. మనలో అలాంటి మరి విధానం ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు ప్రజలంగా దేవుని యొక్క భాగాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవుని కొరకే మనము సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ధనములో, దేవుడు మనకిచ్చినటువంటి మరి సమయములో, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని కూడా మరి దేవుని కొరకు ఉపయోగించాలి. వీటిలో దేవుని యొక్క భాగాన్ని దేవునికి మనం వేయపరిచే వారంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకునే వారంగా ఉంటాము. గమనించిన యోధావారు మరి 10వ భాగాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఉంచారు. మనం కూడా ప్రభు యొక్క భాగాన్ని ప్రభుకి ఇచ్చే వారంగా ఉండాలి. అలా ఉంటే దేవుని దీవెనలను పొందుకుంటాం.